హలో. చెప్పండి సార్, చెప్పండి. అదే సార్, మన వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నారు ఎవరు? అని చెప్పి నేను ఫోన్ చేశాను. ఎవరండి? అదే సార్, అంటే మనం మనుషులే కదా సార్ అందరూ. అవును, హలో. అందరూ మనుషులు. అమెరికా వాడు, పాకిస్తాన్ వాడు మనుషులు, ఆఫ్ఘనిస్తాన్ వాడు మనుషులే. దాంట్లో ఆఫ్ఘనిస్తాన్ వాడు మనుషులు, అంత తప్పే ఉంది. అందరం మనుషులే అండి, కానీ అవును సార్, ఆఫ్ఘనిస్తాన్ వాడు కూడా మనిషే, పాకిస్తాన్ వాడు మనిషే, తీవ్రవాదులు మనుషులే, అందరూ మనుషులే. ఒసామా బిన్ లాడెన్ మనిషే, కసబ్బు 100 మందిని చంపిన కసబ్బు మనిషే. చెప్పండి అయితే. అదే మీరు అంటున్నారు కదా, ఏమన్నారు? మేరీ మాత నేను మన యేసు ప్రభుని మీరు అంటున్నారు కదా. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, నేను అన్న మాటలు కాదండి. యూదులు ప్రపంచంలో క్రైస్తవులు ఈ మాట అన్నారు. మేరీ అనే ఆమె శాంతన్ అనే రోమన్ సైనికుడికి అక్రమ సంబంధం పెట్టుకొని పిల్లల్ని కన్నది యేసు అని చెప్పి నువ్వు వదిలేస్తారు. మీరు ఒకసారి కనుక యూదులంటే ఇజ్రాయెల్ దేశం తెలుసు కదా, యేసు పుట్టిన దేశం తెలుసా మీకు? యేసు పుట్టిన దేశం ఏదో ఇజ్రాయలే కదండి. ఇజ్రాయెల్ దేశస్తులే చెప్పారు ఈ మాట, నేను చెప్పింది కాదు. వాళ్ళకి తాల్ముడు గ్రంథం ఒకటి ఉందండి. అవునండి. ఆ తాల్ముడు గ్రంథంలో రాశారు సార్. అందుకని మేము అవి చూస్తున్నాం తప్ప మా సొంత వాక్యాలు మేము ఎక్కడ చెప్పం. నాకు అవసరం కూడా లేదు సొంత వాక్యాలు చెప్పాలి. అదే మేము కొలుచుకుంటున్నాము, మీరు మాట అనే వరకు. కాదు సార్, కొలుచుకోండి సార్, నాకేం అభ్యంతరం లేదు. కాకపోతే బైబుల్ ని నిషేధించారు సార్ అమెరికాలో. తెలుసా మీకు? స్కూళ్ళల్లో, అన్ని స్కూళ్ళల్లో ఇది బూట్ బుక్, ఫోన్ బుక్, టెక్స్ట్ బుక్ అని నిషేధించారు అన్ని స్కూళ్ళల్లో. అమెరికాలో అబద్ధం అయితే ఇది టెక్స్ట్ బుక్, దీనివల్ల పిల్లలు సరిపోతున్నారని చెప్పి చెప్పారు సార్. అదే సార్, నేను బైబిల్ అయితే పుచ్చి చదవలేదు కానీ ఏదో నాకు ఒక ఫీలింగ్. మీరు ఏం చదువుకున్నారు చెప్పండి? నేను ఇంటర్ చదివాను సార్. ఇంటర్ చదివారు కదా, మీకు మీది టచ్ ఫోనే కదా? టచ్ ఫోనే అండి. దాంట్లోకి వెళ్ళేసి బైబుల్ బ్యాన్ ఇన్ అమెరికా అని కొట్టండి, మీకు వచ్చేస్తుంది. మీరు చదువుకోండి. చదువుకున్న తర్వాత ఇప్పుడు నాతో మాట్లాడుతుంది. వాళ్ళు ఏం చెప్పారంటే దీంట్లో బూతులు ఉన్నాయి, భయంకరమైన టెక్స్ట్ బుక్ ఇది స్కూల్లో ఉంటే పిల్లలు చెప్పిపోతారు మా పిల్లలు అని చెప్పి అక్కడ ఉన్న తల్లిదండ్రులు స్కూల్ కంప్లైంట్ చేపించి బైబిల్ బ్యాన్ చేయించారండి. స్కూళ్ళ నుంచి తీసుకెళ్లి కట్టబొట్లో పడేయించారు, స్కూల్ నుంచి తీసుకెళ్లి అమెరికాలో. నేను లైవ్ పెట్టింది చూడండి, గోపి చెప్పిన అనే దాంట్లో లైవ్ ఉంటుంది చూడండి, పూర్తి ఆధారాలతో పెట్టాను నేను. అదే సార్, నేను నాలాగానే మా ఏరియాలో దగ్గర ఒక 100-200 మంది ఫ్యామిలీలు ఉన్నారు. వీళ్ళంతా కూడా అలాగే నమ్ముకుని ఉన్నారు. అందుకని మీరు అంటున్నారు ఇలాగ తప్పుగా మాట్లాడుతున్నా అని చెప్పి నేను ఫోన్ చేశాను మీకు. ఒక్క నిమిషం అండి, అది బూత్ బుక్, సెక్స్ బుక్ అని తెలుసు కదా, దాన్ని నమ్మని ఎంత కూడా కరెక్ట్ అని ఆలోచించండి మీరు. మనం ఇప్పుడు నేను అన్నాను అనుకోండి, ఏమయ్యా నువ్వు హిందువు, నువ్వు కష్ట కొద్ది ఆ మాట చెప్పే అనొచ్చు మీరు. ఇప్పుడు అమెరికా వాడేవాడు క్రైస్తవుడు, అమెరికా గవర్నమెంట్ క్రైస్తవుల గవర్నమెంట్ వాళ్ళే టెక్స్ట్ బుక్ అని చెప్పి దాన్ని బ్యాన్ చేస్తే అదే నేను చూడలేదు సార్, ఇంకా చూస్తాను మీరు చెప్పారు కదా. నా మాట అబద్ధం అయితే తిరిగి నాకు కాల్ చేసి నా బూతులు చెప్పండి. నీకు బుద్ధి లేదు, అన్ని అబద్ధాలు చెప్పేవాడిని పూతులు తెట్టండి, నేను సైలెంట్ గా ఉంటా. సరే సార్, నేను చూస్తాను సార్, మీరు చెప్పినట్టుగానే చూస్తాను. చూడండి, వీళ్ళందరూ కూడా నాలాగా నమ్మిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. వీళ్ళందరూ పరిస్థితి ఏంటో ఇప్పుడు నేను ఒక మాట చెబుతాను, వింటారా? మీకు పుట్టపర్తి సాయిబాబా తెలుసు కదా, విన్నారా ఎప్పుడైనా? విన్నాను సార్, పుట్టపర్తి సాయిబాబా తెలుసు. ఆయన్ని దేవుడిగా పూజిస్తారు తెలుసా మీకు? ఉన్నారు. ఉన్నారా లేరా? ఉన్నారు. మరి ఆడు మామూలు మనిషి అని చెప్పి వాడిని పూజించినప్పుడు, అలాంటి మూర్ఖులు ఉన్నప్పుడు ఎక్కడో ఒక పుస్తకం రాసుకొని వచ్చి వీడు దేవుడు అని చెప్తే నమ్మడానికి ఏముంది సార్ మనకి, చెప్పండి. అదేలేండి. మీరు ఆలోచించుకోండి సార్, మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. నిజంగా దేవుడు ఎవరు? మన కోసం రావటం ఏంది? మొహం మీద ఉమ్మేయించుకోవటం ఏంది చండాలంగా? దేవుడు మొహం మీద ఉమ్మేయించుకుంటాడండి. అదే సార్, ఆలోచించండి మీరు. దేవుడు అంటే ఎవరు అసలు? అందుకనే కొద్దిగా లేదు సార్, మీరు పొరపాటును కూడా మీరు ఇప్పుడు దాంట్లో సళ్ళు పిసకటం అని, నోట్లో అంగం పెట్టుకొని, నోట్లో సిల్లి పెట్టుకొని చీకటం వాక్యాలు ఉన్నాయండి బైబిల్లో. నేను చెప్పిన మాటలు కాదు, బైబిల్లో ఉన్నాయే చెప్తున్నాను నేను.
తల్లు బాగా మూడొచ్చి అమ్మాయి తల్లు పిచ్చుకుంది, ఈ వాక్యం ఉంటదండి. మరి ఇది పరిశుద్ధ గ్రంథం ఎలా ఇద్ది సార్? నోట్లో అంగం పెట్టి నోట్లో మొగళ్ళు పెట్టుకొని చీకినట్టు ఉంటది. అవునులే సార్, నేను పరిశుద్ధ గ్రంథం అయితే పూర్తిగా చదవలేదు. కొన్ని వాక్యాలు చదివా, వాళ్ళు చెప్పారు మనకి పాస్టర్ వీళ్ళు చెప్తే. అదే వాళ్ళు చెప్పేది సార్, వాడు చెప్పేది ఒకటే, యేసు నీ కోసం చచ్చిపోయాడు, రక్తం కార్చాడు నీ పాపం కోసం. నేను ఎవరిని ఒక అమ్మాయిని రేట్ చేసి చంపుతాను సార్? నేను ఒక అమ్మాయిని రేట్ చేసి చంపాను, బాగా హింసించి ఆ అమ్మాయిని చంపేశాను, యేసుని నమ్ముకున్న స్వర్గానికి వెళ్ళిపోతాను, బానే ఉంది. మరి ఆ అమ్మాయి హిందువు, ఆ అమ్మాయి ఎవరు? హిందువు. మరి ఆ అమ్మాయి యేసుని నమ్మలా. మరి యేసు అమ్మాయికి చేసిన న్యాయం ఏంటి? ఆ అమ్మాయి నరకానికి వెళ్ళిపోయిద్దా? ఆలోచించండి సార్, ఇది ఎంత మటుకు న్యాయం? మీరే ఉన్నారు సార్, మిమ్మల్ని నేను చంపేశాను సార్ అనుకోండి మాట వరకు, మీ కుటుంబం మొత్తం రోడ్డును పడింది. తర్వాత నేను ఏసఐ దగ్గరికి, ఏసయ్య మీ పేరేంటి సార్? నా పేరు సూర్య అండి. సూర్యాన్ని చంపేశాను ఏసయ్య, నన్ను క్షమించి పరలోకం తీసుకెళ్ళమన్నా. శబాష్, యేసుని నమ్మాడు కాబట్టి పరలోకం వెళ్ళిపోయాడు, నేను పరలోకం వెళ్ళిపోయా. మీరు యేసుని నమ్మలా, సూర్యం గారు యేసుని నమ్మలా. మరి మీ భార్య బిడ్డలు ప్రణాదాలు అయిపోయారు సార్. దీని అంతటి కారణం నేనే కదా. అంతేగా, మీరే కారణం. మరి నేనైనప్పుడు మరి నేను పరలోకం, నేను యేసు స్వర్గానికి వెళ్ళటం ఏంది, మీరు యేసుని నమ్మలేదు కాబట్టి నేను నరకంకి వెళ్ళటం ఏంది? ఎంత మటుకు న్యాయంగా ఆలోచించండి మీరు. నేను చెప్పానని కాదు కానీ ఇట్లాంటివన్నీ కూడా బూతులు ఉన్నాయి, సెక్స్ పుస్తకం ఇది, అంతా అన్యాయం. నన్ను నమ్మితే మాత్రం స్వర్గం తీసుకెళ్ళను, నన్ను నమ్మకపోతే స్వర్గం తీసుకెళ్ళను. ఇప్పుడు జగన్ కూడా అదే నెక్స్ట్ అదే ఎలక్షన్ చెప్తున్నాడు సార్, నాకు ఓటేస్తేనే ఆంధ్రప్రదేశ్ లో ఉంటారు, లేకపోతే కాల్చి చంపుతానంటాడు. మీరు ఒప్పుకుంటారా? ఎవరు ఒప్పుకుంటారు, ఎవరు ఒప్పుకోరు. మరి యేసు అదే కాన్సెప్ట్ కదా ఇప్పుడు. నాకు అర్థమైంది సార్, ఇంత ముందు నాకు ఏం తెలియలేదు. మన జనం అంతా వెళ్తున్నారు మనతో పాటు, వాళ్ళతో పాటు నేనే పోతున్నాను. ఇప్పుడు మీకు ఒక మాట చెబుతాను ఏనండి సార్. ఇప్పుడు ఒక స్త్రీ ఉంది సార్, స్త్రీ ఎవరి చేత గర్భం చేయించుకోవాలి? మొగుడు చేత చేయించుకోవాలా, బయట ఎవరి చేత, వేరే ఎవరి చేత చేయించుకోవాలా పిల్లల్ని కనాలంటే? మరి పరిశుద్ధాత్మ అనే దేవుడు, వాడు దేవుడు అని చెప్తారు. దేవుడు అని, పరిశుద్ధాత్మ దేవుడు అని బైబిల్లో ఎక్కడా రాయలేదు సార్, మీరు చదువుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు అని బైబిల్లో ఎక్కడా లేదు అసలు, వాడు ఎక్కడా కనపడదు మీకు. సరే పరిశుద్ధాత్మ దేవుడు అనుకుందాం సార్, మీ మాట కాసేపు. మొగుడు బతికుండగా వేరే వారి చేత గర్భం చేయించుకుని పిల్లల్ని కంటే ఏందండి? అది ఎంత మటుకు కరెక్ట్? అది అంటే దేవుడు ఏసేపు గర్భం చేస్తే నిజంగా దేవుడు పుట్టడా? చెప్పండి, ఆలోచించండి మీరు. ఇంత దరిద్రం పెట్టుకొని మనకెందుకు సార్ ఇది? ఒకసారి మీరు కూడా ప్రశాంతం కూర్చొని ఆలోచించండి సార్, ఈ దరిద్రం అంతా మనకెందుకు, వద్దు. ఒకసారి మీరు కూడా ఆలోచించుకోండి, మంచి చెడుల గురించి ఆలోచించుకోండి. అదేలే సార్, నాకు మీరు చెప్తుంది నాకు అర్థమవుతుంది కానీ వీళ్ళందరూ ఉన్నారు కదా జనాలు, వీళ్ళందరినీ మనం. సార్ నేను ఒక మాట చెప్పనా, జనాలు గొర్రెలు సార్. ఈ జనాలు గొర్రెలు. వాడు ఏది చెప్తే అది నమ్ముతారు తప్ప, పాస్టర్ చెప్పింది నమ్ముతారు తప్ప దాంట్లో నిజం ఎంత ఉందని వీళ్ళు గ్రహించరు కదా. పాస్టర్ ఏంది, వాడు బతకడానికి అన్ని అబద్ధాలు చెప్తాడు మనకి. ఇప్పుడు డైరెక్ట్ గా మాట్లాడితే నాకు కొన్ని అర్థమవుతున్నాయి కానీ ఇన్నాళ్ళు నేను మీరు మామూలుగా వీడియోలో చెప్తుంటే మీరు కానీ అభిమన్యు గారు కానీ ఇంకెవరన్నా ఆశ్చర్య గారు ఎవరన్నా చెప్పినా నేను వేరే విధంగా అనుకునేవాడిని. ఇప్పుడు మీరు డైరెక్ట్ గా మాట్లాడి చెప్తుంటే నాకు ఒక ఫీలింగ్ కలుగుతుంది. మీరు చదవండి సార్, నేను అబద్ధం చెప్పారని మీరు అనుకోవచ్చు సార్. మీకై మీరు బైబిల్ చదవండి, నేను ఒక PDF పంపిస్తాను, నా దగ్గర ఉంది, అన్ని బూతులే దాంట్లో మొత్తం. లంగాలు ఇప్పుడు యెహోవా ఏం చెప్తాడంటే, నువ్వు గనక వ్యభిచారం చేస్తే నీ లంగాలు లేపి పూకు అందరికీ చూపిస్తానంటాడు యెహోవా దేవుడు. బైబిల్లో ఉంది సార్, నహూము 3:5 నువ్వు గనక వ్యభిచారం చేస్తే నీ లంగాలు లేపి నీ మగవాళ్ళందరికీ నీ పూకు చూపిస్తానంటాడు. మరి దేవుడు అనేవాడు పూకులు చూపించడం సార్ లంగాలు లేపి. అందుకని మీరు ఒకసారి చదవలేదు సార్ నేను. ఏదో వాళ్ళు చెప్పే వాక్యాలు, వాళ్ళు చెప్పిన వాక్యాలు, వాళ్ళు చెప్పిన ఏదో మన దీన్ని బట్టి అవి చూసుకుంటాం, ఆ టైంకి వచ్చేస్తాం. మనం ఏదో హడావుడికి వెళ్తాం, పూట ఆదివారం పూట 1 గంట 1/2 గంట టైం స్పెండ్ చేస్తాం అంతే.
అంత మించి మనం పాస్టర్ గాడికి దశం భాగం మీద తప్ప ఇంకా దేని మీద వాడికి ఉండదు సార్. ఆ దశం భాగం వచ్చిందంటే జంగి జేబులు వేసుకున్నాం తప్పితే లంజోడు కష్టపడి కానుకలు అయితే వేస్తాను సార్. వారానికి ఆదివారం 100 రూపాయలు కానుకలు ఇస్తాను. నెలకు ఒకసారి ఒక 1500 2000 నెలను బట్టి వాళ్ళకి ఇచ్చేది వాళ్ళకి ఇచ్చేస్తాం. అది కాదు సార్, మీరు నెలకు ఒక 2000 మీ పిల్లల తరఫు మీ పిల్లల ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకున్నా సంవత్సరానికి 25,000 అయింది. అవునవును. 10 సంవత్సరాలకి ఎంత అయింది? 2,50,000 అయింది. అదే సార్. ఇది కనుక మీరు సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకుంటే 5-6 లక్షల పైనే వస్తాయి మీకు నెలకు 2,000 కట్టుకుంటే. అవును. మన ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీములు పెట్టిన పోస్ట్ ఆఫీస్ స్కీములు కూడా 5-6 లక్షలు వస్తుంది. అవునవును. మీరు వాడికి ఇచ్చే బదులు ఆ స్కీమ్లో వేసుకుంటే చక్కగా మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది కదా రేపు పొద్దున. అదే సార్. ఏసు నమ్ముకొని ఏదో మనం దిగాం సార్, ఇక్కడ ఫీల్డ్ లో దిగాము. అంత చుట్టుపక్కల అంతా కూడా అదే ఫీల్డ్ లో ఉన్నారని చెప్పి అలా ముందుకెళ్ళిపోయాం. మా ఆవిడ కూడా అలాగే చేస్తే ఇంకా సార్ వీళ్ళు ఫస్ట్ ఎవరిని దెబ్బ కొడతారో తెలుసా అండి? ఆడవాళ్ళని మారుస్తారండి ఫస్ట్. అదే అదే ఫస్ట్ ఆడవాళ్ళని మార్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో మగవాళ్ళు గొడవలు పెట్టుకుంటారు. ఇక భార్యాభర్తలు గొడవలు స్టార్ట్ అయిపోతాయి. భర్త కనుక ఆ మాట వినలేదంటే రోజు నరకమే ఇంట్లో. నేను ఇట్లాంటి కేసులు 100 చూశాను. దయచేసి మీరు ఆ దరిద్రం వైపు పోకండి సార్, ప్రశాంతంగా ఉండండి. మీకు మంచి జరుగుద్ది మీకు. ఏసు నమ్ముకుంటేనే మంచి జరుగుద్ది అనే మాట తప్పు అసలు. అది సార్ ఇప్పుడు మీ ముత్తాతలు తాతలంతా ఏసు లేకుండా బతకలేదా అండి? ఉన్నారు సార్, సూపర్ గా ఉన్నారు. వాళ్ళు ఇంకా హ్యాపీగా ఉన్నారు, మాకన్నా హ్యాపీగా ఉన్నారు సార్. మరి ముత్తాతలు తాతలందరూ అసలు ఏసు లేకుండా హ్యాపీగా బతికినోడు ఏసుతో మనకేం పని సార్ అసలు చెప్పండి? అసలు పనే లేదు మనకి నిజం చెప్పాలంటే. అదే నేను అనుకోకుండా దిగిపోయా. కాదు ఏంటంటే మీరు ఇవన్నీ మాట్లాడే వరకు నాకు ఒక ఫీలింగ్ తో మీకు ఫోన్ చేశా కానీ మీరు అంతా ఉన్నది చెప్పాక నాకు ఒక రకంగా మనసు మారిపోయింది మళ్ళీ. అదే సార్, మీరు ఒక్కసారి గమనించండి. మన తాతలు తాతలు ఇంకా 100 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఎంత హ్యాపీగా బతికారు సార్. బ్రిటిష్ వాళ్ళు రాకముందు మనం హ్యాపీగా బతికారు సార్. సూపర్ గా ఉన్నారు. సూపర్ గా ఉన్నాం. మీకు తెలుసు కదా ఒక రాజు, మన రాజు గారు, ఆయన పేరేంటంటే శ్రీకృష్ణదేవరాయలు గారు. ఆయన మణులు మాణిక్యాలు రత్నాలు వజ్రాలు రోడ్డు మీద కుప్పలు పోసి అమ్మేవాళ్ళు ఆయన కాలంలో. అవునవును. ఆ మొత్తం బ్రిటిష్ వాడు దోచుకుపోయాడు, క్రైస్తవుడు. మనం ఈ రోజు ఇంత పేద దేశంగా మిగిలిపోవడానికి బ్రిటిష్ వాడే కారణం, క్రైస్తవుడే కారణం. అవును సార్. అలాంటి వాడిని పట్టుకొని మనం నిజంగా ఈయన దేవుడు, ఈయన మన కోసం చచ్చాడనే మాటలు తప్పండి. అదే సార్. ఒకసారి ఆలోచించుకోండి సార్, మీరు ఆలోచించుకొని దీంట్లో అంతా అసలు సళ్ళు పిసకటం ఏంది సార్ దరిద్రంగా? దైవ గ్రంథంలో సళ్ళు పిసకడం అనే మాట రాయటం ఏంది? నేను చూడలేదు సార్, యజస్కేలు 23 వచ్చాయి, 3వ వచనం అండి. కన్యకాల ముందు పురుషులు తనను నగిరి అంటే మంచి వయసులో ఉన్నప్పుడు మగవాళ్ళు వచ్చి దీని సళ్ళు నొక్కారంట. ఇది పరిశుద్ధ గ్రంథం. నేను చూస్తే నేను చెప్తా కదా సార్, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా అరే పిచ్చి నా కొడకలా ఇలా కాదురా అలా కాదు అని చెప్పి చెప్పండి. చూడలేదు సార్. చెప్తాను. మీకు ఏమైనా డౌట్ వస్తే నాకు కాల్ చేయండి సార్, నా నెంబర్ కి. వాళ్ళకి చెప్తాను నేను. ఓకే సార్. వాళ్ళు బాగుపడ్డారా, బాగుపడ్డట్టు నాశనం అయిపోయారా, మనం ఏం చేయలేం. వాడి జీవితాంతం దశం భాగం ఇచ్చుకుంటూ నాశనం అయిపోతాడు. అదే చాలా థ్యాంక్స్ సార్. మీకు నేను ఫోన్ చేశా, తప్పుగా అనుకోమాకండి, నేను తప్పుగా మాట్లాడితే. అయ్యో పర్లేదు సార్, నిజం చెప్పాను నేను అంతే. సరే సార్. సరే సార్, రైట్ అండి. ఓకే సరే సార్. రైట్ సార్.